అబ్బబ్బబ్బబ్బా! ఏం మంది సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ రోడ్డు మీదకి ఎక్కి ఇట్లా సడకు మీద పోతుంటే సముద్రాల మొత్తం సందడిగా ఉన్నది. మహిళలు పెద్దమ్మ తల్లి కోసం పానం పెట్టి బోనం ఎత్తుకుండ్రు. ముదిరాజుల ఇంటింటి నుంచి మురిపెంగా బోనాలు తీసుకొని పోతుంటే సముద్రాల వాడకట్టులని సందు లేకుండా నిండిపోయినాయి. పండుగంటే పండుగనే, పెద్దోళ్ళు చిన్నోళ్ళు ఆడోళ్ళు మగోళ్ళని ఓర్పాటు లేకుండా అందరూ చుట్టాలు పక్కాలను పిలుచుకొని చూడ సక్కదనంగా పండుగ జరుపుకుర్రు. ఎటు చూసినా పెద్దమ్మ తల్లిని గొలుసుకొని తలుసుకునే భక్తులే. అట్లా డప్పు సప్పులు చేస్తుంటే చుట్టుముట్టు ఊర్లకు కూడా సప్పుళ్ళు వినబడ్డాయట. సముద్రాల్లో ఏం జరుగుతుందంటే ముదిరాజు బిడ్డలు ముద్దుగా పెద్దమ్మ తల్లి పండుగ చేసుకుంటారు. ఊరంతా బోనాల పండుగతోని కలకలలాడుతుంది. పండుగ అంటే పండుగనే పోన్రి. అట్లా అంత ఖుషిగా ఎవ్వరు కూడా చెయ్యరు కావచ్చు అనుకుంటా చెప్పుకుంటురట. చూసినోళ్లకు చుట్టుముట్టోళ్ళకి అట్లా అనిపిస్తే ఇంకా పండుగ చేసుకున్న వాళ్ళు ఎంత ఖుషిగా ఉండొచ్చు, ఎంత ఆనందపడవచ్చు. ప్రతి ఏడాది ఇట్లనే పండుగ చేసుకుంటా అమ్మా పెద్దమ్మ తల్లి మా ముదిరాజులు ముట్టింది ముత్యం కావాలి, పట్టింది పగడం కావాలి, పాలు పొంగినట్టు ఇల్లు పొంగాలి, నీ దీవెనార్తి ఎప్పుడు మా ముత్తరాశోళ్ళ మీద ఉండాలి, పండ్లు ఫలాలు మాకు కావాల్సినన్ని దొరకాలి, మా పాడి పంటలు పచ్చగా ఉండాలి, మా గొడ్డు గోదను పిల్లా జల్లను సల్లగా దీవించమని మొక్కులు ముట్ట చెప్పుకున్నారట.